నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు ఎక్కడ పట్టినా మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయతో కంపల్సరీగా చిత్రాన్నమైన పచ్చలైన చేసుకొని తింటూ ఉంటాము. తినాలి అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే తినరు, మనం పెద్దవాళ్ళు అయితే తింటూ ఉంటాము. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే పద్ధతిలో అయితే ఈరోజు నేను ఈ కొబ్బరి ఉసిరికాయ పల్లి పచ్చడి అయితే తయారు చేసి చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పులుపుకి సరిపడా ఉసిరికాయలు, ఒక చెప్పులో సగం వరకు కొబ్బరి తీసుకున్నాను. ఒక టమోటా తీసుకున్నాను. 5 to 6 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడగాలండి. పచ్చిమిరపకాయలు, ఉసిరికాయలు, కొబ్బరి, అలాగే టమాటో కడిగేసిన తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పైన టెంక తీసేయచ్చు, నేనైతే తీయలేదు. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని అయితే కట్ చేశాను. ఇప్పుడు ఉసిరికాయల్ని ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక నైఫ్ తీసుకొని తరగొచ్చు అనమాట. కట్ చేసుకోవచ్చు, మనం కూరగాయలు కట్ చేసినట్టు సేమ్ అదే విధంగా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు పడితే అలా. ఉసిరికాయలు మొత్తము పులుపుకి సరిపడా ఎన్ని కావాలో అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి, పల్లీలు, పచ్చిమిరపకాయలను బట్టి నేను ఉసిరికాయలు అనేది తీసుకున్నాను. మీరు పులుపు, కారం అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చేసుకున్నారంటే ఉసిరికాయ కొబ్బరి పల్లి పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది. ఉసిరికాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొబ్బరి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి చూపించిన పచ్చిమిరపకాయలని తుంచివేసి ఈ విధంగా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసాను. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని వేసిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేయాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసాను. ఆయిల్ లేకుంటే ఆయిల్ కొద్దిగా వేసుకోండి, అందులో కొంచెం ఆయిల్ ఉంది, అందుకని నేను మళ్ళీ ఆయిల్ వేయలేదు. ఆయిల్లో బాగా ఉసిరికాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఉసిరికాయలు ఇక్కడ బాగా మంచి కలర్ వచ్చాయి, ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. నెక్స్ట్ అందులోనే పల్లీలు వేయించుకోవాలి. నేను ఇప్పుడు పల్లీలు అయితే వేస్తున్నాను. పల్లీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ప్యాన్కున్న ఆయిలే సరిపోతుంది. ఇలా దూరగా సన్న మంట మీద బాగా పల్లీలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా వేయించుకోండి, పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేయించిన పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చూపించిన టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టమోటాలు వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. టమోటా అనేది మనకి రెండు వైపులా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి, ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ప్యాన్లోనే వేసాను. ఆయిల్ ఏమీ వేసుకోలేదు, అందులోనూ కొద్దిగా ఉంది కాబట్టి సరిపోతుంది. మీకు ఒకవేళ తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇంకా ఉల్లిపాయలు మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసేయాలి. ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేయించుకోకూడదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులతో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేయండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పచ్చడికి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే ఒక ఎండుమిరపకాయ తుంచి వేయండి. పోపు మొత్తం బాగా వేగాలండి, వేగితేనే పోపు మంచి ఫ్లేవరు, పచ్చడికి టేస్ట్ వస్తుంది. పోపు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు కొబ్బరి ఉసిరిపల్లి పచ్చడి తయారు చేసుకుందాం. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, రోలు లేని వాళ్ళు ఈ విధంగా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను. ముందుగా వేయించి చల్లార్చిన కొబ్బరి ముక్కలు, అలాగే వేయించి చల్లార్చిన ఉసిరికాయ ముక్కలు, అలాగే వేయించి చల్లార్చిన పచ్చిమిరపకాయలు, అలాగే వేరుశనగకాయ పప్పులు, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోతేనే పచ్చడి తయారు చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేశారంటే పచ్చడి అనేది టేస్ట్ తగ్గుతుంది. వేయించి చల్లార్చినవన్నీ మిక్సర్ జార్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి పచ్చడికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా సాఫ్ట్గానే గ్రైండ్ చేసుకోవచ్చు. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చిన టమోటాను కూడా వేసేసి ఒక 2-3 రౌండ్లు తిప్పండి. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. పచ్చడి అనేది నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. టమాటో కూడా చూడండి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక బౌల్లో తీస్తున్నాను. పచ్చడి కొంచెం గట్టిగా అనిపించింది. మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చడిలో వేస్తున్నాను. ఇంకొకవేళ పచ్చడి గట్టిగా అనిపిస్తే ఈ విధంగా మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి మిక్స్ చేసి వేసుకోండి. లేదు గట్టిగానే కావాలనుకుంటే అలాగైనా ఉంచుకోండి, అలా కూడా బాగుంటుంది. మేము కొంచెం గట్టిగా తినాం కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసి పచ్చడిలో వేసాను. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత వేయించి చల్లార్చిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపిన తర్వాత పోపు పెట్టుకున్నాం కదా, పోపు తీసుకొచ్చి పచ్చడిలో వేసేయాలి. పోపు మొత్తం పచ్చడి కలిసేలాగా ఒకసారి బాగా కలిపేశారంటే కొబ్బరి ఉసిరి పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఉసిరికాయలు వేసుకొని పచ్చి కొబ్బరి పల్లీలు వేసుకొని పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపు నిండా అన్నం తింటారు ఈ పచ్చడితో. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.